ఆర్డినరీ మ్యాన్ రాజశేఖర్ ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో జోరు పెంచిన విషయం తెలిసిందే. ఒకప్పుడు కేవలం హీరోగా మాత్రమే నటించిన ఆయన సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. అయినప్పటికీ ఆయన వెనకడుగు వేయకుండా ప్రస్తుతం బైకర్ సినిమాలో ఒక మంచి పాత్ర చేస్తున్నారు. ఈ పాత్రపై సినీ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. ఇక రాజశేఖర్ చేయబోయే ఓ కొత్త సినిమాపై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం తమిళ్లో సూపర్ హిట్ అయిన లబ్బరు పండు సినిమాను రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. హరీష్ కళ్యాణ్, దినేష్, స్వాసిక, సంజన వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం గతేడాది రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చి ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఇలా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితమైన బలమైన కంటెంట్ ఉన్న సినిమాను రాజశేఖర్ రీమేక్ చేయబోతున్నారు. ఇందులో దినేష్ పాత్రలో రాజశేఖర్ నటిస్తుండగా హరీష్ కళ్యాణ్ పాత్రలో విశ్వదేవ్ రాజ్కొండ నటిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా రాజశేఖర్ కుమార్తె శివాని నటిస్తుంది. సినిమా మొత్తానికి హైలైట్ అంటే స్వాసిక పాత్రని చెప్పాలి. క్రికెట్ అంటే పిచ్చి ఉన్న భర్తను ఆ పిచ్చి మాన్పించి అందరి ముందు గౌరవంగా నిలబడాలని, ప్రేమించి పెళ్లి చేసుకుని బయటకు వచ్చాక తన కుటుంబానికి అల్లుణ్ణు గొప్పగా చూపించాలని ఆరాటపడే పాత్రలు ఆమె ఎంతో అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఎవరు చేస్తారు అనే డైలమా నేటితో తీరిపోయింది. ఇందులో రాజశేఖర్ భార్యగా శివగామి రమ్యకృష్ణను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా రాజశేఖర్, రమ్యకృష్ణ జోడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అల్లరిప్రియుడు లాంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో దీర్ఘ సుమంగళి భవ, బలరామకృష్ణులు సినిమాలు వచ్చాయి. 1998 తర్వాత ఈ జంట మళ్లీ కలిసి కనిపించలేదు. దాదాపు 27 ఏళ్ల తర్వాత మరోసారి ఈ జంట ఈ రీమేక్ తో కలవనున్నారు. గతంలో వీరి మధ్య పండిన అద్భుతమైన కెమిస్ట్రీ ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలని సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది.